హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయి. సో ఒక కొత్త స్పెషల్ రెసిపీని ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మిల్ మేకర్ పులావ్. అది కూడా మట్టి పాత్రలో ట్రై చేశాను. నిజంగా ఇందులో వండటం వల్లనో ఏమో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాతకి అవి మంచిగా చిటపట్లాడాలి. ఈలోపు నేను మిక్సీ జార్లో కారానికి సరిపోయేటట్టు 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 ఎల్లిపాయలు మంచిగా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాతకి ఆయిల్లో నేను ఆ పేస్ట్తో సహా ఒక ఆనియన్ అండ్ ఒక పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకున్నాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేగిందా లేదా అనేది మనకు ఆ స్మెల్లో టెక్స్చర్లోనే అర్థమైపోయింది. ఎందుకంటే అల్లం కూడా వేసాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ లైట్గా పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు మంచిగా కలర్ కూడా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక చూసారా ఆయిల్ ఎట్లా పైకి తేలుతుందో, ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చాక ఒక మీడియం సైజ్ టమాటాని వేసుకున్నాను నేను. ఆ టమాటా కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి, టెండర్గా. అప్పుడే మంచిగా మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. టమాటా మంచిగా కుక్ అయిన తర్వాతకి మిల్ మేకర్ ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని ఆ మిల్ మేకర్స్ని అంటే సోయా చంక్స్ని అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే ఆలు పీసెస్ని, అలాగే బీన్స్ని, క్యారెట్, బీట్రూట్ మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లోనే చెప్పా కదా ఇంట్లో కూరగాయలు అయిపోయాయని, అందుకే ఒక టమాటానే ఉంటే అది ఒక్కటి యాడ్ చేశాను. మీకు కావాలంటే ఏమైనా వెజ్జీస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిల్ మేకర్ వేగిన తర్వాతకి లైట్గా పసుపు యాడ్ చేశాను. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే. నేను ఈ మిల్ మేకర్ పులావ్ కోసం అనేసి బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నా కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నట్టు వేసాక ఇంకొక 1/2 కప్ వాటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఎందుకంటే మేము తీసుకుంది కొంచెం బ్రౌనిష్లో ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉన్నాయి. అందులోటి నేను 1/2 అవర్ అంతసేపు ఏం నానబెట్టలేదు, ఓన్లీ ఒక 5 మినిట్స్ నానబెట్టాను. అందుకే ఒక 1/2 కప్ ఎక్కువ వేసుకున్నాను అనమాట వాటర్. అదే మీరు ఒకవేళ 1/2 అవర్ నానబెట్టుకొని ఉంటే 1 కప్ రైస్కి 1.5 కప్ కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 3.5 కప్స్ వాటర్ తీసుకున్నాను అనమాట. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేశాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది. మనకి ఈ రైస్ కుక్ అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం పట్టిద్ది అంతే. కుక్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుంటే రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందో, అలాగే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఈ పులావ్ని రైతాతో ఆర్ ఇంకేమైనా కర్రీస్తో తినొచ్చు. మేమైతే పాలకూర పప్పు అండ్ అలాగే క్యాబేజ్ ఫ్రైతో తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.